జరిగిందో తెలియదు. మొత్తానికి కల్కి 2 నుంచి దీపిక తప్పుకుంది. ఆమె వెళ్ళిపోయింది సరే, మరి దీపిక స్థానంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవరిని ఎంపిక చేస్తాడు? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్. ఇండియాలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారో అందరి గురించి డిస్కషన్ జరుగుతోంది. దీపికను మరిపించే నటి ఎవరు అనేది కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. కెరియర్ మొత్తంలో ఒకే ఒక తెలుగు చిత్రంలో నటించింది ఐశ్వర్య రాయ్. అదే రాబోయి చందమామ. అది కూడా స్పెషల్ సాంగ్. అలాంటి హీరోయిన్ ఇప్పుడు పూర్తి స్థాయి తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుందా అంటే అవును అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే కల్కి 2. ఐశ్వర్యరాయ్ను ఒప్పించే బాధ్యతను ఇదే చిత్రంలో అశ్వత్థామ పాత్ర చేసిన అమితాబ్ కు అప్పగించారట. బిగ్ బీకి కోడలు కావడం, ఆయన మాత్రమే ఐష్ను ఒప్పించగలరు అని నాగి నమ్ముతున్నాడట. లేదు ఐశ్వర్యరాయ్ ఒప్పుకోలేదు అంటే అప్పుడు ఆది పురుష్ హీరోయిన్ కృతి సనన్ కూడా రేస్ లో ఉందని సమాచారం. ఇక దీపిక ఎందుకు తప్పుకుంది అంటే ఇది తెలిసిన విషయమే. మొదటి భాగానికి మించిన పారితోషికం, తక్కువ పని గంటలు, బోల్డ్ ఎంతమంది స్టాఫ్ కు మెయింటెనెన్స్, మళ్లీ ప్రాఫిట్స్ లో షేర్. ఈ రీజన్స్ వల్లే కల్కి 2 నుంచి దీపికను నాగి తప్పించాడు అనే ప్రచారం సాగుతుంది. గతంలో ఈ రీజన్స్ వల్లే సందీప్ వంగ స్పిరిట్ నుంచి దీపికను తొలగించాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.